వేసుకుని ఆ మొక్క మొదల్లో ఈ రోజు వస్తున్న కూరగాయలు తొక్కలు చిన్న చిన్న కట్ చేసి వేసారు. పెద్ద పెద్దగా ఒక వేసి దాని మీద మట్టి కట్టారు. చిన్న మట్టి కొద్దిగా వస్తే అది వారం రోజుల్లోనే పుడిపోతుంది. మళ్ళీ వేయచ్చు. దీనికి పెద్దగా కాంపోస్టింగ్ బిన్స్, మళ్ళీ ట్విన్ బిన్స్ ఇలాంటివి ఏమి అవసరం. మీరు అవన్నీ సెపరేట్ చేయాలంటే మళ్ళీ వాసన వస్తుందండి ఇవన్నీ అంటారు. అలా మేము ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది ఆర్టిస్ట్ వాళ్ళందరూ కూడా తక్కువ విస్తీర్ణంలో ఉన్న ఇళ్లలో వాళ్ళతో మీరు డీల్ చేస్తారు కాబట్టి ఎక్కువ పెద్ద ఉన్న వాళ్ళు బయో బిన్స్ అన్ని చేస్తారు. వేరే విషయం కానీ ఒక సైడ్ లేకపోతే గ్లూకోజ్ ఉండే వాళ్ళందరికీ కూడా ఇంట్లో వేసుకున్న తులసి మొక్కకి మనం ఎంత మట్టి పడుతుందో అంత మట్టి సరిపోతుంది వీటన్నిటికి శ్రద్ధగా. కాకపోతే ఏంటంటే మనకి వర్షాకాలం అప్పుడప్పుడు ఉంటుంది, మిగతా ఇదంతా కూడా రేపు మార్చి ఏప్రిల్ వరకు కూడా పొడి వాతావరణం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఒక అరగ్లాస్ నీళ్ళు వేసినట్టయితే మీకు చక్కగా ఇప్పుడు సుమారుగా 30 రోజుల నుంచి 40 రోజుల వయసు నారు ఇది. ఇంకొక 15 రోజుల నుంచి 20 రోజుల కోతకు వస్తుంది. ఇంకో 10 రోజుల్లో కాయలు కాయడం మొదలెడుతుంది. మనకి ఇంట్రెస్ట్ ఉండాలి కానీ మనం ఏదైనా చేయొచ్చు. మరి మిద్దె తోటలు ఎక్కువ నిజంగా కనుక మనకి మిద్దె ఉంటే అంటే మీద రూఫ్ టాప్ ఉన్నట్టయితే ఏదో ఒక ప్లాస్టిక్ ఇప్పుడు మనకి స్క్రాప్స్ వస్తున్నా ఎక్కడ పెడితే అక్కడ వాళ్ళందరూనే 5 లీటర్ వాటర్ క్యాన్ అమ్మేస్తున్నారు. అది ఎంత అమ్మేస్తున్నారు? 10 రూపాయల నుంచి కొంతమంది అయితే 5 రూపాయలకి అమ్మేస్తారు. దాన్ని సగం కేక్ వరకు కట్ చేసినట్టయితే సుమారుగా ఒక 5 కేజీలు పట్టుకోవచ్చు. అందులో చాలా మొక్కలు వేసుకోవచ్చు. నేను ఒకసారి అలాంటి దాంట్లోని ఈ స్వీట్ కార్న్ వేసాను. చక్కగా 3 బొత్తులు వచ్చారు దాంట్లో. మీకు వీటన్నిటికీ కూడా ఏంటంటే సుమారు 30 రోజుల వయసు ఉన్నారు. కరెక్ట్ గా ఒక 20 రోజులు కనుక మీరు జాగ్రత్తగా మొదలు పెడితే అంటే ఒక సంరక్షణ తీసుకున్నట్టయితే అక్కడ నుంచి పోతు పోస్తుంది దగ్గర నుంచి ఒక 15-20 రోజులు లేదా నెలలు అక్కడ సారం బట్టి మట్టిలో సారం మీరు తీసుకున్న సంరక్షణ బట్టి ఒక నెలల పాటు వారం రోజులు ఒకసారి తెంపుకునే విధంగా రకరకాలు వస్తాయి. మనకి ఇప్పుడు ఏంటంటే మార్కెట్ వెళ్తే 2 రూపాయల టమాటాలు వచ్చేస్తాయి కదా, మరి ఇవన్నీ ఎంత కష్టపడు మీ ఇంట్లో పండించుకుని మీరు పోసుకుని ఆ పప్పులో వేసుకున్న టమాటాకి ఆ తృప్తి వేరు, మార్కెట్కి వెళ్ళి కొనుక్కున్న తృప్తి వేరు. కాబట్టి ఈ మిరప కానీ టమాటా కానీ చక్కగా ఉంటుంది. అదేవిధంగా వంకాయలు కూడా ఏదో ఒక 4-5 కాయలు వేస్తుంటే 10 రోజుల్లో 15 రోజులు ఒకసారి పోవచ్చు. మీ శ్రద్ధ. కొంతమంది ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇంట్రెస్ట్ గా వాళ్ళకి మొత్తం 365 రోజుల్లో సుమారుగా ఒక సగం రోజులు అంటే ఒక 200 రోజులు సరిపడే కూరగాయలన్నీ కూడా ఇళ్ళలోనే పెట్టించుకుంటారు కొంతమంది. డౌట్లు ఉన్నాయా ఎవరికైనా? లేవు కదా. కాబట్టి దీనికి ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనం చక్కగా చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ 5 రకాల మీకు అందరికి ఇస్తున్నారు. ఇవన్నీ జాగ్రత్తగా తీసుకెళ్ళండి. తీసుకువెళ్తూనే ఇప్పుడు ఒకవేళ ఇవాళ ఇంట్లో మీరు అక్కడ పాడే పరిస్థితి లేకపోతే ఈ కింద ఒక గుడ్డ చుట్టేసి ఆ గుడ్డ మీద చేయించాలండి. చుట్టితే అవి వాడిపోకుండా ఉంటాయి. తడిగుడ్డలోని ఈ వేడికి నీరు అందే విధంగా ఉంచితే రేపు ఉదయం ఓకే వాడుకోకుండా ఉంటే రేపు ఉదయాన్నే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ పాతేసుకుని రేపు కానీ ఎల్లుండి ఒక 2 రోజుల పాటు నీళ్ళలో ఉంచండి. ఎందుకంటే ఇవన్నీ పుల్లి గింజల నుంచి స్టాక్ లో ఉంటాయి. ఆ తర్వాత మీకు నీళ్ళలో పెట్టేస్తే అవి నుంచి చక్కగా ఇవన్నీ తేరుకుంటాయి. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరికీ ఈ మిద్దె తోటల మీద ఒక అవగాహన కల్పిస్తూ 5 రకాల కూరగాయల పంటలు పూల మొక్కల ఆహారాన్ని మీకు అందిస్తున్నందుకు గ్రీన్ క్లైమేట్ సంస్థ ప్రతినిధి ప్రత్యేకించి కార్యక్రమానికి వచ్చి మీరందరూ కూడా శ్రద్ధగా విని సరిపోవడం కాదు, ఇప్పుడు చెప్పి అమలుపరచాలి. ప్రతి ఒక్కరు మీరు ఒక సెల్ఫీ తీసుకోవాలి. రేపు పొద్దున 4 కాయలు 5 కాయలు టమాటాలు అయితే బంతిపూలు ప్రతిరోజు తీసుకుని చూసుకుంటే మిగతా గ్రూప్ లో కూడా పెట్టండి. మిగతా అదొక ఆనందం. ఆవిడ పెట్టింది మన బిడ్డలు 2 టమాటాలు వేసాయి, మా ఇంట్లో పక్కన 4 వేస్తాయి, అలా పోటీ పెరుగుతుంది. అర్థమైంది కదా. సింపుల్ ఇది. మనం ప్రత్యేకించి రైతుల్లాగా దానికి ఏదో యూరియా వేయాలి, డిఏపి వేయాలి, ఫోనోగ్రఫస్ పెట్టాలి, అవేం అవసరం లేదు. మన ఇంట్లో ఏదైతే కూరగాయల మొక్కలు లేకపోతే తొక్కలు పళ్ళ తొక్కలు ఉంటాయో అవి ఎరువుగా మారిపోయి మొక్కలు అన్ని రకాల ఎరువులు అంటే మొక్కకి సుమారుగా మనకు 14 రకాల మూలకాలు కావాలి. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, అదేవిధంగా కాల్షియం, మెగ్నీషియం, బోరాన్,